వంటి గొప్పనైన వరం అని మనం గుర్తించాలి. పౌలు గారు రోమా ప్రజలకు రాసిన లేఖలో ఆయన చక్కని మాటల్ని 8వ అధ్యాయం 27వ వచనం మరియు 37వ వచనంలో మనం విందాం. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ యొక్క భావమును ఎరుగను, ఏలైనా దేవుని సంకల్పానుసారంగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుణ్ణి ప్రార్థిస్తున్నది. ఎలా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనల్ని మృత్యువు కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, లేక ఇతర పాలకులు కానీ, ఇక్కడ ఉన్నవి కానీ రాన్నవి కానీ, శక్తులు కానీ, పై లోకము కానీ, అధోలోకము కానీ, సృష్టిలో మరి ఏదియు వేరు చేయదానంట నాకు నిశ్చయమే. ఇది పటిష్టమైన విశ్వాసపూరిత నమ్మకం. ఈరోజు మనమందరం వాడు వర్ణించి ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా? 8 సంవత్సరాలు ఆయన మరణించాడు అని అనడానికి గల కారణం ఏంటంటే వాడు మన కంటి కనబడగా మన అబ్బాయిని చోట్ల మనతో కానీ వాడు జీవిస్తున్నాడు. క్రైస్తవులైన మనకు ఇచ్చిన ఆశ కాంతితో కూడి మన ప్రియ సహోదరుడు ఫాదర్ డేవిడ్ రాజు మట్ట గారిని స్మరించడానికి, దేవుని కరుణలో ఆయన ఆత్మను దేవునికి అప్పగించడానికి మనం చేస్తున్నటువంటి పోరాటం. ఆయన ఒక యాజకుడు, ఒక కాపరి, ఒక సోదరుడు, ఒక మిత్రుడు. తన మంచితనముతో, తన విశ్వాసముతో, తన నిశ్శబ్ద సేవలో అనేక హృదయాలని స్మరిస్తున్నాడు. అందుకే మరణించినను జీవించినను ఆయనకు చెందినవడం కనుక ఆయన మనల్ని ఏ విధంగా ఎలా వాడుకుంటాడో అని మనకు అర్థమవుతుంది. ఈ తరహా సమయాల్లో మన బాధలతో పోరాడిన దేవుని వాక్కు మన దుఃఖానికి మించిన లోతైన శాంతిని మనకు ప్రకటిస్తుంది. ఏమని? ధర్ముల ఆత్మలు దేవుని చేతిలో ఉన్నవి. The souls of the just are in the hand of God. ధర్ములు అని జ్ఞాన గ్రంథం, సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో వీడి ఉన్నాం. మరణం చివరి మాట కాదు. ప్రపంచ దృష్టికి మరణం విషాదమైనగా కనపడవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనది. ధర్ముల ఆత్మలు దేవుని చేతిలో ఉన్నవి, వారిని ఏ బాధయు తాకదు. మంచి మాట మనం విన్నాం సొలొమోను గ్రంథంలో. మరణం అనేది వాస్తవమే. అది ఎంత వాస్తవమో పునర్జీవం అనేది అంతకంటే ఎక్కువ వాస్తవం. అది ఎలా అంటే మన జీవిత విధానం, మన ఆలోచన విధానం, మన ప్రవర్తన విధానం, మన ప్రార్థన విధానం, మనం వెన్నంటి నడిపిస్తూ వస్తున్నటువంటి గొప్పనైన శక్తి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఫాదర్ డేవిడ్ గారు తన యాజక జీవితాన్ని గొప్ప సత్కార్యముతో జీవించారు. ఆయన క్రీస్తు బలిపీఠాన్ని సేవించారు, సువార్తను ప్రకటించారు, అనేక మందికి పరిశుద్ధ జీవిత విధానాన్ని దివ్యబలి పూజ ద్వారా క్రీస్తు ఇతరులకు అందించాడు. ఇలాంటి సేవలో గడిచిన జీవితం దేవుని హస్తములో ఉంటుంది అన్నది సత్యం. జ్ఞాన సారం ద్వారా దేవుడు తన ప్రజలను పరిశుద్ధపరచి బంగారములా శుద్ధి చేశాడు. ప్రతి యాజకునికి తన లోతైన బాధలు ఉంటాయి, ఒంటరితనం
త్యాగాలు, పరీక్షలు. కానీ ఈ పరీక్షలు విశ్వాసముతో భరిస్తే ఆత్మను బంగారములా ప్రకాశించేలా చేస్తాడు అని నేను చదవగా మీరు ఉన్నారు. బంగారమును పుటం వేసినట్లుగా 6వ వచనం 3వ అధ్యాయం. దేవుడు వారిని పరీక్షించాను, దహన బలిని అంగీకరించినట్లుగా వారి ప్రాణములను కూడా ఆయన అంగీకరిస్తాడు. ఇలాంటి సేవలో గడిచిన జీవితం దేవుని హస్తములో ఉంటుంది అన్నది సత్యం. ఇక్కడ వరకు మనం విందాం. ఎటువంటి శక్తిని మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేవు. ఎలాంటి శక్తి కాదు. అందుకే నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. ఈ లోకములన్నీ జీవిస్తూనే, లోకాన్ని ప్రేమిస్తూనే, లోకాన్ని సేవిస్తూనే, అంతకంటే మిన్నగా నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, సేవించాలి. పూర్తిగా ప్రేమించాలి అన్నప్పుడు ఈ లోక ఆశలు దేవునికి మనల్ని దూరం చేయకుండా ప్రయత్నం చేయాలి. ఇదిగో మనకు ఒక అత్యంత స్వాతంత్రాన్ని ఇచ్చే వాక్కులో ఒకటి సెయింట్ పౌల్ గారు అంటున్నట్లుగా దేవుని ప్రేమ విడలారా, దేవుని ప్రేమ మరణము కంటే గొప్పది అంటున్నాడు. ఆయన మాటల్లో మనం విని ఉన్నాం. మీరు ఈ ఆలాన్ని పడగొట్టండి, నేను దీన్ని తిరిగి నిర్మిస్తాను 3 రోజులు ఉంటాను. అంటే ఆయన మళ్ళీ ఆ పునరుత్థానాన్ని మనకు ప్రసాదిస్తాడు అన్న నమ్మకాన్ని ఆయన మనకు కుదిస్తున్నాడు. మరణము జీవము ఏ సృష్టి శక్తియు మన క్రీస్తు యేసునందున్న దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు. అలాంటి గొప్ప నమ్మకాన్ని ఫాదర్ డేవిడ్ రాజు గారు క్రీస్తు ప్రేమను కోల్పోలేదు. క్రీస్తు ప్రేమలో ఆయన బలపడ్డాడు. వాడి శక్తిని చూసినప్పుడు నాకు చాలా అనిపించేది. అరే వీడికి ఇంత మన భాష కసి. ప్రజలతో, ప్రజల మధ్యలో, ప్రజల కొరకు ప్రభు ప్రేమను ముందుకు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ప్రేమ ఆలింగం నుండి విడిపోలేదు. అందుకే ఆయన ఏమన్నాడు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చేవాడిని నేను ఎప్పుడూ కాదనని ప్రభు వాక్కు సెలవిస్తుంది. ఆయనను యాజకత్వానికి పిలిచిన అదే ప్రేమ, జీవితాంతం ఆయనను నిలబెట్టిన ప్రేమ, ఈరోజు ఆయన నిత్య జీవంలో స్వీకరిస్తుంది ఆ ప్రేమ. మరి అదే ప్రేమ మనకు కూడా ఉంది. మన దుఃఖములో కూడా, ప్రత్యేకంగా మన దుఃఖములో క్రీస్తు మనతో ఉంటాడు. మనం ఏమని వింటాం చాలాసార్లు, అన్ని సమస్యలకి పరిష్కారం క్రీస్తే. అయితే ఆ పరిష్కారం క్రీస్తు కనుక క్రీస్తు వద్దకి మనల్ని, సమస్యల్ని తీసుకొని వెళ్ళాలి. ఎలాంటి భావంతో తీసుకోవాలన్నా పటిష్టమైన నమ్మకంతో మనం ఆయన దగ్గరికి తీసుకోవాలి. మనం విని ఉన్నాం యోహాను సువార్తలో, నేనే పునరుత్థానం, నేనే జీవితం. 6వ అధ్యాయం వింటాం. ఆయన రక్త శరీరాలని భుజించటం, రక్త శరీరాలను భుజించే అవకాశం అభిషేకం ద్వారా మనకు అనుగ్రహించాం. సో డేవిడ్ రాజ్ ఫాదర్ గారు ప్రభువులో బలం పూసుకొని బాధ్యత గల గురువుగా ఆయన పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న సమర్పణ వెళ్ళారా. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. మార్తమ్మ అన్నగారు లాజరు గారు కోల్పోయిన బాధతో యేసు ముందు నిలుస్తుంది. యేసును ప్రశ్నిస్తుంది, ప్రభువా మీరు ఇక్కడే ఉంటే నా అన్నయ్య చనిపోయేవాడు కాదు కదా, నా అన్నయ్య బ్రతుకుండేవాడు కాదా. అప్పుడు మన మనసులో ఉండే మాటలు కూడా ఇవే. యేసు ఆమె ధైర్యాన్ని పరుస్తూ అత్యంత గొప్ప సత్యాన్ని ప్రకటిస్తూ ఆయన ఆమెతో అంటాడు, అమ్మా నేనే పునరుత్థానం, నేనే జీవము, నన్ను విశ్వసించిన వాడు చనిపోయినను మళ్ళీ తిరిగి లేస్తాడు.
అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలి? మొక్కబోని విశ్వాసమై ఉండాలి. కేబుల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన విశ్వాసం గురించి చాలా చక్కగా మీ అందరికీ వివరిస్తూ ఉంటాడు. నా ప్రియ దేవుడులారా, 1వ వచనంలో విశ్వసించుట అన మనం నిరీక్షించు విషయముల యందు నిస్సందేహంగా ఉండాలి. ఏం నిరీక్షిస్తున్నావు? ఈ లోకములో దేవుణ్ణి తెలుసుకోవటం, ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించడం, ఈ లోకంలో దేవుణ్ణి సేవించడం. ఆ నిరీక్షణ ఏమనగా పరలోకాన్ని చేరుకోవటం. ఈ నిరీక్షణ మనం మాట్లాడుతున్నాం. ఆయన మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయంగా ఉండుట. పరలోకాన్ని మనం చూడాలి, కానీ అది నాకు వస్తున్న నిశ్చయంతో మనం ఉండాలి. అందుకే చూడని విషయములందు నిశ్చయముగా మన జీవితం సాధించాలి. అందుకే ఆయన యేసు ప్రభు మరింత అంటున్నాడు, అమ్మా నేనేరా జీవాన్ని పొగుడుతాను, నన్ను విసుచువాడు వాడు చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు, నమ్ము. అలానే ఫాదర్ డేవిడ్ గారు ఈ విశ్వాసాన్ని హృదయపూర్వకంగా కలిగి ఉన్నారు. ప్రతి మనసులో విశ్వాస రహస్యమును ఆయన ప్రకటించినప్పుడు ఆయన జీవితం ఈ సత్యాన్ని సాక్ష్యముగా చూస్తుంది. మన విశ్వాసంలో చెప్తున్న పరలోకంలో భూలోకంలో వచ్చిన సర్వశక్తుల అభిధేయన సర్వేశ్వరుడు విశ్వసిస్తున్నాం. అతని యొక్క ఏకత్వతో మనాథని విశ్వసిస్తున్నాం. ఈ విశ్వాసం అనేది ఆయన ప్రకటించాడు, ఆయన జీవించాడు. అలానే నీవు నేను కూడా ప్రకటిస్తూ జీవిస్తున్నాం. మన నమ్మకం కూడా అదే. ఆయనే పునరుత్థానం, ఆయనే నా జీవము, ఆయనలో నేను విశ్వాసం మరణించినట్టు నేను తిరిగి లేస్తానన్న పటిష్టమైన నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. యేసు మార్తను ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఈ విషయమును నీవు విశ్వసిస్తున్నావా? తిరిగి లేస్తాను. అదే ప్రశ్న మనం కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మనందరినీ యేసు అదే ప్రశ్నతో చూస్తున్నాడు. మరణము జయించబడిందని మనము నమ్ముతున్నామా లేదా? నిత్య జీవం ఉందని నమ్ముతున్నామా లేదా? ప్రేమ సమాధిని జయించగలరని నమ్ముతున్నామా లేదా? ఇదే ప్రశ్న ఆ రోజు ఆమె కూడా హెచ్చరించాడు. నీకు ఆవగించంతైన విశ్వాసం ఈ కొండను తీసే సముద్రం పడమని పడుతుందని చెప్పాడు. అంటే మనలో విశ్వాసం అనేది సన్నగిలినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు సతమతం అవుతూ ఇతరుల దగ్గరికి మనం పరిగెత్తూ ఉంటాం. కానీ యాకోబు చాలా చక్కగా చెప్తున్నాడు, నీవు కష్టంలో ఉన్నావా నీ దేవుని స్తుతించు, నీవు సుఖంగా ఉన్నావా చేతులెత్తి ఆ నామాన్ని కీర్తించు. సో సమస్యలు వచ్చినప్పుడే నిలబడే స్థాయికి మనం ఎదగాలి. అదే క్రీస్తు ప్రభు కోరుకునేది. మన హృదయాలు కదిలిన మన విశ్వాసం మాత్రం అవును ప్రభు అని చెప్పాలి. నీవు జీవం గల దేవుడవు, నీవు జీవేశ్వరుడు, నువ్వు అమరేశ్వరుడు, నువ్వు తిరిగి లేస్తావు. ఆ జీవం నాకు ప్రస్తుతం నమ్మకం అవును అని మనం నమ్మాలి. ఒక అర్పణమైన జీవితం, దేవుని చేత స్వీకరింపబడిన జీవితం. కనుక దేవుడి గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలకు దేవుని కృతజ్ఞత మనం చెప్పాలి. బాధపడడం కంటే కృతజ్ఞత చెప్పాలి. వాడు లేడు అన్న బాధ కంటే మా గురువు ప్రభు దేవుల్లో ఉన్నాడు, దేవుని దగ్గర మా తరపున మొరపెడుతున్న బలమైన నమ్మకాన్ని మనం వ్యక్తపరచాలి. ఘనతతో బలి పూజ నిర్వహించిన యాజకుడు దేవుడు రాజుగా తన పర్యావరణంలో ప్రజలకు మానవత సేవ చేసిన కాపరి, రోగులను బాధపడుతున్న వారిని ఆదరించిన దయామూర్తి, దీవించిన వాడు, ప్రార్థించిన వాడు, ప్రేమించిన వాడు. ఒక యాజకుని జీవితం ఒక నిశ్శబ్ద అర్పణ. అందుకే మనం బాధపడడానికంటే భగవంతుడికి సమర్పణ చేస్తూ ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. అటువంటి అర్పణను మన ప్రభు ఇప్పుడు తన సన్నిధిలో స్వీకరిస్తున్నారు. మనం ఆయన కోసం ప్రార్థిద్దాం, మరియు మన కోసం కూడా ప్రార్థించాలి. ఏ విధంగానైతే దేవుని ప్రేమ మార్గాన్ని
దేవుని కృతజ్ఞత బలి అర్పించే మార్గాన్ని మా గ్రామ గురువు ఫాదర్ డేవిడ్ రాజు గారు ఎలా ఎన్నుకొని తన జీవితాన్ని సాగించారో అలానే ప్రభువా మాకు కూడా అలాంటి విశ్వాసాన్ని ప్రసాదించు, మా బిడ్డలకు కూడా అలాంటి వరాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ప్రభువు ఆయన నిత్య విశ్రాంతి ప్రసాదించాలని, ఆ నిత్య విశ్రాంతిలో ఆయన ప్రశాంతంగా ప్రభు సేవలో ముందుకు సాగుతూ మన తరపున ప్రార్థించే గొప్ప అదృష్ట భాగ్యాన్ని దయచేయమని ఈ పూజలో ఆ భగవంతుని వేడుకున్నాము.